గురించి అక్కడ 16 ఇక్కడ 16. ఇప్పటి వరకు చాలా ఫనీగా జోయల్గా సాగింది కాబట్టి నేను చాలాసేపు వెయిట్ చేశాను. దిస్ క్వశ్చన్ మైట్ స్పాయిల్ ద మూడ్ అనమాట, అందుకోసమే వెయిట్ చేశాను. ఏంటంటే పాడటం అనేది ఒక కళ. ఆ కళని వృత్తిగా ఎంచుకుంటున్న వాళ్ళు, ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వెల్తీ ఫీల్ అవుతున్నారు. అంటే మేము ఇంత పాడినా కూడా ఇంతే ఇస్తున్నారు అని చెప్పేసి. సో రాబోయే ఈ సింగర్స్ అందరికీ ఒక ప్రొఫెషన్గా దీన్ని తీసుకోవాలి అంటే ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ మీరు బయట ఉంటాయి అని మీరు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు? మా ఛానళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. జీ సారేగమప్ప అని పెట్టి ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. మేము జడ్జెస్గా మేము వ్యవహరిస్తున్నాం, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ మేము గుర్తించి అని చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఇలాగ ఇటు సింగర్స్కి అందరికీ ఆల్బమ్స్ లాగా చేసి వాళ్ళ టాలెంట్స్ ఇంకా ప్యూర్గా సాంగ్స్ పాటల రూపంలో బయటకు వెళితే ఇంకా వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది. నాట్ ఓన్లీ వీళ్ళే కాదు, అంతకుముందు పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎంతోమంది చెప్పాను ఆల్బమ్స్ చేయండి, మీరు ప్రొడ్యూస్ చేయండి, ఇలా చేయడం కదంటే ఎవరు పట్టించుకోలేదు. మంచి మంచి టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక అవకాశం. వీళ్ళు పాడి సూపర్ హిట్ అయింది అనుకోండి, డెఫినెట్ సినిమాలో పాడిస్తారు. ఎంతైనా సినిమాలో పెద్ద సినిమాల్లో పాడితేనేనమ్మా పాట రీచ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని పాటలు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి, బట్ యూట్యూబ్స్లో వెళ్ళిపోయి చాలామంది అలాగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ప్రొఫెషన్ అనేటప్పటికీ ఓన్లీ సినిమా తీసుకుంటున్నారు, కానీ ఎంతోమంది స్టేజ్ షోస్ చేసి చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడు యశ్వంత్ లాంటి వాళ్ళు తను పాడుతున్నప్పుడే, దీంట్లో పాడుతున్నప్పుడే, షోలో ఉన్నప్పుడే ఎన్నో స్టేజ్ షోస్ వాళ్ళకి ఎంత ఆపర్చునిటీస్ వచ్చేవో. అంటే వీళ్ళు జాగ్రత్త పడాలి. సినిమా ఛాన్స్లు వస్తాయి, దానికే మనం చూడాలి. కానీ చాలామంది కూడా టాప్ 10 అంటారు కదా, ఆ టాప్ 10లోకి రాగానే వాళ్ళకి బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. ప్రోగ్రామ్స్ అని, లేకపోతే టూర్స్ అని, అమెరికాలకని, అలా చాలా ఎంతో బాగా ఆపర్చునిటీస్ వస్తాయి. దాని గురించి భయపడక్కర్లేదు వాళ్ళు. అండ్ ఇది ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండి, ఎంత ప్రతిబద్ధం ఉండి, ఎంత నిలదొక్కగలిగి మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది. అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన యాటిట్యూడ్ కూడా కౌంట్స్, మన క్యారెక్టర్ కూడా కౌంట్స్. అది కమర్షియల్గా ఉంటూనే మనం దాని ద్వారా సంపాదించుకుంటే, ఒక అక్షరం మనం నేర్చుకున్న అక్షరం మనం సంపాదించి పెడుతుంది అన్నప్పుడు, మనం నేర్చుకున్న స్వరం మనకు సంపాదనిస్తుంది అన్నప్పుడు దాన్ని గౌరవించడం, ఆ సంపాదనని మనం ఏ విధంగా తెచ్చుకోవాలి మంచి పద్ధతుల్లో అనేది ఒకటి, మంచి క్యారెక్టర్తోని, మంచి యాటిట్యూడ్తోని, ఇవన్నీ కౌంట్స్ అవుతాయి. ఇదేదో కాంట్రవర్సీ అని కాకపోయినా రేవంత్ గారి బ్యాచ్లోనే ఉన్నారు ప్రణవి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చాలా మోమాటం లేకుండా చెప్పేశారు. ఒక్కొక్క పాటకి నాకు 3000 ఇస్తారు, ఇంతే ఉంటుంది రెమ్యూనరేషన్, ఇది ఒక వృత్తిగా ఎంచుకున్న వాళ్ళకి అంత పెద్దగా ఉండదు అన్నట్లుగా చాలా డిమోటివేటింగ్గా ఉంది. ఇది నేను కాంట్రవర్సీ కోసం అడగడం లేదు, జస్ట్ రాబోయే వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న మీరు అందరూ ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇండస్ట్రీ ఎప్పుడు ఒక కొత్తదనాన్ని చూస్తుంది. ఇప్పుడు నేనున్నా కూడా నేను మ్యూజిక్ మళ్ళీ మంచి ఒక కొత్త పని చేశానుకో క్యూ కడతారు, న్యాచురల్. అది సింగర్స్లో కూడా ఒక న్యూ ట్రెండ్ కావాలి, అది వెతుకుతుంది ఇండస్ట్రీ. ఏమండి అలాగొచ్చి ఎవరిని వచ్చారనుకో డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఇండస్ట్రీ. ఈవెన్ కంపోజర్స్ ఆల్సో దే ఆర్ వెయిటింగ్, ఎవరు కొత్త వాయిస్, ఫ్రెష్ వాయిస్ దొరుకుద్దా అని వెయిట్ చేస్తున్నారు. ఇది న్యాచురల్గా జరిగేది. మ్యామ్, మీరు అడిగిన దానికి ప్రాపర్ ఆన్సర్ చెప్పచ్చా? అంటే అందులో కొంచెం నా గురించి చెప్పుకుంటా, అంటే ఇన్ కేసు విన్నప్పుడు ఎవరికైనా అనిపించినా కూడా ఐ డోంట్ మైండ్. మీరు క్వశ్చన్ అడిగా చూడటం లేదు. సో అయితే మీరు ప్రణవి యొక్క ఇంటర్వ్యూ ఇచ్చింది ఎప్పుడు? ఐ థింక్ 10-12 years బ్యాక్, అంతే. 8 years బ్యాక్, 10 years బ్యాక్ దగ్గర. అంటే డెఫినెట్లీ మీరు అంటే పేమెంట్ అనేది అండ్ ఇవన్నీ కూడా అది ఇక్కడ మాట్లాడే సందర్భం కాదు. బట్ కానీ శ్యామన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరికి, అంటే ఆయన చెప్పిన డిమాండ్ అండ్ సప్లై, మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసి మనం ఎంత ముందుకెళ్తూ ఉండాలి. అంటే ఇప్పుడు సినిమాలో పాట మాత్రం ఫైనలా కాదు కదా. ఇప్పుడు అనుదీప్ లాంటి మ్యూజిక్ చేద్దాం అనుకున్నారు, ఎందుకు? ఇంకా హీ వాంట్ డూ సంథింగ్ ఎల్స్. అలాగే నేను కూడా ఇక్కడ ఇండియన్కి వెళ్ళే ముందు ఆల్మోస్ట్ 180 పాటలు పాడాను. అయినా ఎందుకు వెళ్ళాను అంటే ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ మార్క్. అమ్మా అలాగే అక్కడితో అయిపోలేదు. ఇది వినండి, శైలజమ్మ ఇన్ని పాటలు పాడిందా, ఒక డిమాండ్ లేదు ఇంతవరకు. ఎంత ఇస్తే నాకు ఇంతే డబ్బులు ఇవ్వాలని షీ నెవర్ డిమాండ్స్. సుశీల గారు ఇంతవరకు డిమాండ్ చేయలేదు. జానకమ్మ గారు ఇంత ఇవ్వాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఇస్తే అది ఏదో ఒక ఫ్లాట్ రేట్ ఉండేది. లేదు సార్ ఇంత ఇవ్వలేము సార్, తక్కువ అంటే అంత ఇదిగా అడ్జస్ట్ చేసి పాడేవాడు. పాటలు 3000 పాడిన పాటలు కూడా ఉన్నాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, తెలుసా మీకు? దట్ ఈస్ అంటే ఆ టైం అప్పట్లో. అంటే ఈ టైంకి ఏంటి మీకేం కావాలి? ఈ టైంకి
టైం అంటే ఆ మనీకి అప్పుడు ఉన్న వాల్యూ 3,000. అది అలా అనుకోవద్దు. అసలు వాళ్ళు ఉన్న స్టేజ్ ₹1,00,000 స్టేజ్లో ఉన్నవాళ్ళు 3,000 పాడటం గ్రేట్ కదా. అలాగుండేది. డిమాండ్స్ అనేది సక్సెస్ని బట్టి వస్తుందమ్మా. డిమాండ్ సక్సెస్ లేకపోతే ఎవడెవడో చెప్తున్నా, అది ఎవరైనా కానీ ఇండస్ట్రీలో. మేడం బాగా హార్డ్ వర్క్ చేయాలి మేడం. మనం ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మనం మన కష్టం మనం చేయాలి. సింపుల్ ఆన్సర్ చెప్పాలా, ఎంత చెట్టుకి అంత గాలి మేడం, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఇప్పుడు రకరకాల, ఒక్కటి నిమిషం అన్న, ఇదే నేను కంక్లూడ్ చేసి చేస్తా. ఇప్పుడు రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఎంతమంది లోకల్ సింగర్స్ మీరు గమనిస్తే కొన్ని 100 మిలియన్లు పొందిన పాటలు ఉన్నాయి. రెమ్యూనరేషన్ ఒక్కటే ఇప్పుడు క్రైటీరియా కాదు, ఇంత డబ్బులు ఇస్తేనే సరిపోతుంది అని కాకుండా. అంటే మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే పెరిగిన ప్లాట్ఫామ్స్ పరంగా ఒక చిన్న యూట్యూబ్ సాంగ్ చేసుకుంటేనే 100,000 మిలియన్ పోయి. ఇప్పుడు అన్న చెప్పాడా, ఓ పిల్లగా ఎంకటి అని, దాన్ని చూస్తే ఎన్ని మిలియన్ల పాటలు ఉంటాయి. అది ఒక లోకల్ సింగర్ అంటే తను ఊర్లలో నేర్చుకున్న గొంతుతోని పాడిన పాటకి 1,000 మిలియన్లు ఉన్నాయి. ఆ 1,000 మిలియన్ల ద్వారా వచ్చే ఇన్కమ్ అది రెమ్యూనరేషన్ లాగే. అది ఇంకా ఆన్గోయింగ్ రెమ్యూనరేషన్. అంటే మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, మీరు రాంగ్ ఏమవట్లేదు. అప్పటికి ఉన్న ఆ 8 ఏళ్ల అప్పటి పరిస్థితులకి ఇప్పటికీ వేరున్నాయి. ఇప్పుడు ఎంత మన టాలెంట్ ఉండి, ఎంత సప్లైలో ఉండి, ఎంత డిమాండ్లో ఉండి, ఎంత ఉంటే అంత రెమ్యూనరేషన్ పెరుగుతుంది, అంతే. అది ఏ రంగంలోనే అంతే. అది ఏ రంగంలోనే